గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. జూబ్లీస్ ఉప ఎన్నిక పైన బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఈ రోజు విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి రేవంత్ నగర్ డివిజన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ తక్కెలపల్లి రవీందర్ ఎమ్మెల్సీ ఉన్నారు. మాట్లాడదాం. మీకు ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది గ్రౌండ్లో రేవంత్ నగర్లో తిరుగుతున్నప్పుడు కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు రవీందర్ గారు మీరు ఇవ్వలేదు సార్. ఒక రేవంత్ నగర్ డివిజను బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. బ్రహ్మాండంగా కమిటీలు వేసుకున్నాం. ఇవాళ 100 ఓట్లకు బాధ్యులు నియమించుకున్నాం. వారందరూ కూడా ఆ దశ దిశ నిర్దేశాన్ని కేటీఆర్ గారు ఇచ్చారు. అనేక మంది ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. సమర్థవంతమైన క్యాడర్ ఉంది. మాగంటి గోపీనాథ్ గారి యొక్క సేవలు ఉన్నాయి. మంచి నాయకుడిగా తను పనిచేశారు. వారు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బస్తీ వాసులకు అండగా ఉన్న విధానం ఇవాళ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టే రీతిలో ఉంది. కనుక తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, మరి బస్తీ వాసులైన ఈ రేవంత్ నగర్ లేదా జూబ్లీస్ నియోజకవర్గంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల వారున్నారు. అనేక మంది ప్రభుత్వ స్థలాల్లో మరి ఇల్లు కట్టుకొని పేదలు చిన్న చిన్న ఇంటి నిర్మాణాలు చేసుకొని ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ జాగల్ని కబ్జా చేసే ఉద్దేశంతో హైడ్రా పేరిటో అవన్నీ ఆక్యుపై చేసుకునే ఉద్దేశంతో ఉన్నారు. మరి హైడ్రా పేరిట కూల్చే ఉద్దేశంతో ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అరచేతిలో భయాన్ని పెట్టుకొని ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ను గెలిపించకూడదు. ఇలా మంచినీళ్ళు లేవు, కరెంటు సరిగి ఇవ్వడాలే, ఇవాళ పెన్షన్ లేవు, మహిళలకు ఇచ్చిన హామీ ఇచ్చిన 2500 లేదు, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి సరిగా రావడం లేదు, బస్తీ దవాఖానాలు నడవడం లేదు, ఇవాళ హాస్టల్ల సీట్లు సరిగా లేవు, హాస్టల్ల భోజనం కూడా సరిగా పెడతా లేదు. ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 100 రోజులు అమలు పరుస్తామన్నారో అవన్నీ కూడా చూపని ఈ ప్రభుత్వానికి ఇవాళ ఓటేసే ప్రసక్తి లేదంటున్నారు. 20 నెలల నుంచి చేతులు ఎత్తేసి నిరంతరం కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారి జపాన్ని చేస్తూ ఇవాళ మాట్లాడుతున్న ఈ పార్టీకి అండగా ఉండే ప్రసక్తి లేదని ఈ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇవ్వరు. రవీందర్ గారు ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తూ ఉన్నారు. సో అదే సాంప్రదాయం ఈసారి కూడా కొనసాగనుందా? నియోజకవర్గ ప్రజలు ఏది కోరుకుంటారు, అందుకనే నిరంతరం సర్వేలు చేయిస్తున్నాం. ఈ సర్వేలో ఏ అభిప్రాయం, మాగంటి గోపీనాథ్ గారి యొక్క పేరు ప్రతిష్టలు బాగున్నాయి, వారి కుటుంబానికి ఈ యొక్క ప్రజలు అండగా ఉన్నారు కాబట్టి వారు అదే స్వాగతిస్తారని సతీమణి సునీత గారికి టికెట్ రాబోతుందా? అవకాశం మెండుగా ఉంది. ఏ సర్వేలు చూసినా కానీ వారికి అనుకూలంగా కనిపిస్తుంది. ఇంకోటి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించిన కొత్త శంకుస్థాపనలు ఓపెన్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మీరు 10 ఏళ్ళు మీరే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మీ పార్టీ నుంచి. సో ఆ నెగిటివిటీని ఎట్లా? నెగిటివిటీ లేదు. నెగిటివిటీ అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలుస్తారా? ప్రసక్తే లేదు. 20 నెలల నుంచి ఏం చేశారో ఒక గడపారేశారా? ఇలా శంకుస్థాపనలతో కావాల్సిన సంగతి తెలియదా? 100 రోజుల్లో ఎల్బీ స్టేడియంలో ఏమన్నారు? డిసెంబర్ 9న 100 రోజుల్లో లెక్క పెట్టుకోండి అన్నారు. ఆ 100 రోజుల్లో ఏం 6 గ్యారెంటీలు? ఇవాళ బస్సులు ఒకటే వేసినామన్నారు మహిళలకి, తనుకొని వస్తారు. ఎన్ని బస్సులు మహిళల కోసం వేశారు? ఇలా 6 గ్యారెంటీలో 2500 ఏమైనాయి? తులం బంగారం ఏమైంది? పెన్షన్లు ఏమైనాయి? ఇండ్లు ఏమైనాయి? పట్టాలు ఏమైనాయి? రేవంత్ నగర్ కార్పొరేటర్ బీఆర్ఎస్ నుంచే గెలిచిరు. ఈరోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎన్నికల ముందు పోయిండు, పోతారు. అప్పుడు ఆయన చర్యలని ఎమ్మెల్యే గారు కంట్రోల్ చేయబోయారు కనుక ఆయన పార్టీ మారారు. మరి పార్టీ కార్పొరేటర్ మారితే హైయెస్ట్ మా ఓట్లు కూడా రేవంత్ నగర్ డివిజన్లో వచ్చాయి. మరి కార్పొరేటర్ తోటి ఓట్లు పోవాలి కదా, మరి మెజార్టీ ఓట్లు ఎట్లా వచ్చినాయి? కనుక ఎవరో పార్టీ మారితే ఏదో అయితే ప్రజలు మారారు. బీఆర్ఎస్ వెంటనే ఉన్నారు. ఇలా యావత్ తెలంగాణలో ఎక్కడ చూసినా, అది గల్లీ అయినా, ఇలా బస్తీ అయినా, ఇలా పల్లెలో అయినా, నగరాల్లో అయినా కేసీఆర్ గారే కావాలి, కేసీఆర్ గారే రావాలనేది ఇలా ప్రజల యొక్క అభిప్రాయం. రేవంత్ నగర్ ఇన్ఛార్జ్గా నియమించబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు గారు చెప్తా ఉన్నారు. సో అనేక హామీలు, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటిది అక్కడ అభివృద్ధి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మొన్న వరకు ఎందుకు చేయలేదు, ఒక గడ్డపార కూడా ఎందుకు అక్కడ వేయలేదు అనేటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.